చేవెళ్ల అంటే సీఎం కు ఎంతో సెంటిమెంట్. అలుపెరగని ఆనాటి పాదయాత్రకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారాయన. అలాంటి అచ్చొచ్చిన చోటు నుంచే వైఎస్ ఉప ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. రాష్ట సారథిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది దిశగా నడిపిస్తున్న సీఎం ఇక్కడ తలపెట్టిన రోడ్ షో, బహిరంగ సభలకు విశేష స్పందన లభించింది. చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్, థరూర్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి జనం తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లాలో మొదలైన వైఎస్ ఎన్నికల ప్రచారం ఆ తర్వాత మెదక్ జిల్లాలో సాగింది. రామాయంపేట నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట బహిరంగ సభలో ప్రసంగించారు. అటు సిద్దిపేట, దోమాట నియోజకవర్గాల్లోనూ వైఎస్ ప్రచారానికి జనం నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. మెదక్ జిల్లాలో 2 విడతలుగా సీఎం ఎలక్షన్ క్యాంపెయిన్ సాగింది. చేగుంట, మీర్జాపల్లి, తోగుట, దౌలతాబాద్, చిన్నశంకరంపేట, పాతూరు, కొంటూరు, తిమ్మాపూర్, మిరుదొడ్డి, ఒకచోటేమిటి వైఎస్ అడుగిడి మాట్లాడిన ప్రతి చోట జనం నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. 4 ఏళ్ల పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ది, ఆ ప్రాంత పురోగతిపై తమ చిత్తశుద్దికి చిహ్నమన్నది ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన తన ఉప ఎన్నికల ప్రచారంలో జనం హృదయాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు అందుకుంటున్న తెలంగాణ ఇక సస్యశ్యామలం అయి తీరుతుందంటారు సీఎం. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు ఆయన ఈ ప్రాంత అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. కామారెడ్డి, డిచ్పల్లి, ఎల్లారెడ్డిపేట, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, లింగంపేట, సదాశివనగర్, నందిపేటలో వైఎస్ రోడ్ షోలు, బహిరంగ సభలు కాంగ్రెస్ శ్రేణుల అంచనాలకు తగ్గట్లే సక్సెస్ అయ్యాయి. తెలంగాణ జిల్లాల్లో సునామీలా పర్యటించారు. 4 ఏళ్లుగా తాము చేపట్టిన అభివృద్దిని చూసి ఓటేయమని ఆయన ఓటర్ దేవుళ్లను కోరారు. అభివృద్ది చేస్తున్నందునే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని వైఎస్ అన్నారు. తెలంగాణ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ సుడిగాలి పర్యటనలు, ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. కరీంనగర్ తో పాటు మెట్పల్లి, బుగ్గారం, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి, మేడారం, హుజూరాబాద్, కమలాపూర్ ప్రాంతాల్లో సీఎం పర్యటనకు జనం నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. నల్గొండ జిల్లాలో రాజశేఖర రెడ్డి యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లిలో పర్యటించి 4 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్దిని గమనించాలని ఓటర్లను కోరారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో నవాబ్పేట, హన్వాడ, భూత్పూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, బాల్నగర్ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ఇక వరంగల్ జిల్లాలో సీఎం సుడిగాలి వేగంతో ఉప ఎన్నికల ప్రచారం చేశారు. 2 విడతలుగా 5 రోజుల పాటు ఆయన ఈ జిల్లాలో పర్యటించారు. సీఎం సభలకు జనం పెద్ద సంఖ్యలో తరలిరావడం పార్టీ కార్యకర్తల్ని ఉత్తేజితుల్ని చేసింది. వైఎస్ ప్రసంగానికి జనం పాజిటివ్ గా స్పందించారు. పరకాల, రేగొండ, ఘన్పూర్, వెంకటాపురం, ములుగు, మల్లంపల్లి, రుద్రగూడెం, నర్సంపేట, సంగెం మండలాల్లో వైఎస్ విస్తృతంగా ప్రచారం చేశారు. జిల్లాలో మొత్తం 150 కిలోమీటర్లకు పైగా వైఎస్ రోడ్ షో నిర్వహించారు. ఎక్కడికక్కడ విపక్షాల తీరును ఎండగడుతూ జనాన్ని ఆకట్టుకున్నారు. టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాలతో దారితీసిన ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు, అధికార పార్టీకి విజయావకాశాల్ని మెరుగుపరిచేందుకు రాష్ట సారథిగా వైఎస్ పెద్ద బాధ్యతను భుజానేసుకున్నారు. అన్నీ తానే తెలంగాణ గడ్డలో విస్తృతంగా పర్యటించారు. ఒకనాడు జనం గుండె ఘోష విన్న నేతగా ఈనాడు ఆయన వారి స్పందనను కళ్లారా చూశారు. జంట నగరాల విషయానికొస్తే ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ పర్యటించారు.